హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీస్ హబ్. ఈరోజు 'ఘాటి' అనే మూవీ చూడడం జరిగింది. మన 'అనుష్క శెట్టి' గారు అండ్ 'చైతన్యరావు' గారు లీడ్ రోల్స్‌గా నటించిన ఈ మూవీ ఎలా ఉందో చెప్పే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మూవీలోకైతే వెళ్ళిపోదాం. 2 అవర్స్ 30 మినిట్స్‌తో చాలా చాలా అంటే చాలా బావుంది. ఎందుకంటున్నానంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అనమాట. ఇప్పుడు గంజాయి గాని, ఇవన్నీ గాని, వెపన్స్ స్మగ్లింగ్ ఇదంతా ఒక స్టోరీ అయితే, ఇది ఇంకో స్టోరీ అనమాట. ఇంకా హీరోయిను, హీరో యాక్టింగ్ గాని, వీళ్ళందరిని మించి విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బావుంది. ఇంకా విలన్ ఎవరంటే మన 'చైతన్యరావు' గారు. 'చైతన్యరావు' గారి గురించి అందరికీ తెలిసిందే. 'థర్టీ వెడ్స్ 20' అనే వెబ్ సిరీస్‌తో బాగా పరిచయమయ్యి, ఇప్పుడు మూవీస్‌లో కూడా వచ్చేసారు. ఇందులో లీడ్ విలన్ రోల్ కిందకైతే చేశారు. చాలా బావుంది. మీరైతే చూసేయాల్సిందే. ఇంకా మూవీ స్టోరీ గురించయితే ఎళ్తే ఏంటంటే, హీరో, హీరోయిను ఘాటీలనమాట. ఘాటీలంటే ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనము టెంపుల్ మామూలుగా టెంపుల్ ఉంటుంది కదండీ. కేదార్‌నాథ్, అమర్నాథ్ యాత్రలో ఎళ్తున్నప్పుడు అక్కడ ఘాటీలుంటారు. వాళ్ళేంటంటే ఎనకాల ఒక 100 కేజీలు గాని, 80 కేజీలున్నా గూడా వాళ్ళు ఎక్కించుకొనెళ్తారు. సేమ్ ఇట్లనే వీళ్ళేంటంటే గంజాయి మొత్తం ఎనకాల ఎక్కించుకొని, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో హిల్ ఏరియా గదా! అక్కడికి వెహికల్స్ ఏం రావు కాబట్టి వీళ్ళేం జేస్తారంటే, ఎనకాల 100 కేజీలు, 150 కేజీలు గంజాయి యేసుకొని ఎక్కడైతే రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఉంటుందో అక్కడికి తీసుకెళ్తారనమాట. ఈళ్ళ పని ఇదే. ఇంకా వీళ్ళేం జేస్తారంటే హీరో, హీరోయిను ఎదుగుదామని జూస్తారు. అంటే వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని జేసి, ఇంగ వాళ్ళే సొంతంగా వ్యాపారం చేద్దామనుకుంటారు. ఇంకా ఎక్కడైనా తెలిసిందే గదా! ఎవరైనా వెతుకుదాం అనుకుంటుంటే ఈ విలన్స్ ఊరుకోరు కదా! ఇంకా మన 'చైతన్యరావు' అయితే హీరోని చంపేస్తాడు. ఇంకా అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ స్టోరీ ఏంటంటే ట్రైలర్‌లో చూపెట్టినట్టు ఇటు చంపుకోవడం ఇదంతా సెకండ్ హాఫ్ ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అంటే వాళ్ళ సర్వైవింగ్ గాని, అసలు వాళ్ళు ఏం జేస్తున్నారు ఇవన్నీ చూపెడతాడు సినిమాలో. చాలా బావుంది. ఒక డిఫరెంట్ స్టోరీ అనమాట. ఏదో హీరోయిన్ గురించి చంపేయడం ఇవన్నీ అనుకున్నాం గానీ, ఇదంతా సెకండ్ హాఫ్ నుంచే స్టార్ట్ అవుతుంది. స్టోరీ అయితే ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం అది ఇంట్రెస్టింగ్‌గా చాలా బావుంది. సెకండ్ హాఫ్ ఇంకేంటంటే రివెంజ్ స్టోరీ అనమాట. ఇక ట్రైలర్‌లో చూపెట్టినట్టే ఉంటుంది. ఇంకా ఇంకా 'అనుష్క' గారి యాక్టింగ్ గురించయితే చెప్పక్కర్లేదు. అండ్ 'అనుష్క' గారి యాక్టింగ్‌ని డామినేట్ చేసి మరి 'చైతన్యరావు' గారి యాక్టింగ్ మాత్రం చాలా బావుంది. ఇంక నేనైతే దీనికి 5కి 3.8 రేటింగ్ ఇస్తున్నాను. ఒకవేళ ఫ్యామిలీతో చూడొచ్చంటే చూడొచ్చు. అండ్ వెళ్తున్నప్పుడు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని రివ్యూస్ కోసం.